ఇగో పిల్లగా నన్ను కొంచెం మా ఇంటికాడ దింపుతావా? అబ్బో గంత పెద్ద మాట అన్నారు ఏందంటే మీరు అడగాలే కానీ ఇంటికాడ దింపుడే కర్మ నా పాడాలే తీసుకుంటా కత్తితో ఊకుండా కొద్ది బాగా మాట్లాడుతున్నావు. రండి అంటే మీ చేయనా? నా చెయ్యటి. అమ్మా నా జన్మ ధన్యం అయిపోయింది. అగో ఏంటి గంత పెద్ద మాట అన్నావు? అంటే ఎవరైనా దేవతను గుళ్ళోనే చెప్తారు, కానీ నేను ఏకంగా బండి మీద వేసుకొని చెప్తానా. నాకు జన్మ ధన్యం అయినట్టు కాదా? అయ్యో పోనిస్తున్న గట్టిగా పట్టుకోండి. ఇక్కడ గిరా అంటే మీ ఇల్లు? ఏం తెలియనట్టు ఓవర్ చేయకురా. రా రా అని నన్ను తిట్టిందా పిలిచిల్లా? తెలీదా? కామ బీజం పడింది, అది మొక్కై ఆకాశం వైపు ఎదగకుండా మనిషిని తన పతనం వైపు నడిపిస్తుంది, పాతాళంలోకి తొక్కేయబోతుంది. ఏడవకండి. బాబు చూసినవా ఆయన ఎట్లుంటాడో? ఇది నా పరిస్థితి. అయ్యో పర్లేదు నాటి నేను ఉన్నా, మీకు ఏడవకండి. నేను నేను మావాడు అనుకోవచ్చా? అంటే అర్థం కాలేదు. అర్థమయ్యేలాగా నేను చెప్పినా? అర్థమయ్యే వరకు ఆలోచించి అర్థం చేసుకో. ఏమేనండి? బండి మీద వద్దు కానీ నడుచుకుంటూ వెళ్దాం. ఏమైంది అట్లా భయపడుతూ చూస్తున్నా? ఎవరైనా చూస్తారా అని భయం అవుతుంది కదా. నాకు కూడా అదే భయం తెలుసా. అవును, నీకు తెలిసిన ప్రైవేట్ ప్లేస్ ఏమీ లేదా? ప్రైవేట్ ప్లేస్ అంటే అంటే ఎవ్వరు ఉండని ప్లేసు, మన ఇద్దరిని ఉంటే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. నాకు అదే అనిపించింది ఆంటీ, కానీ మీకు చెప్దామంటే మీరు ఏమనుకుంటారు అని. ఇందులో అనుకోవడానికి ఏముంది? ఇగో చెప్పడం మర్చిపోయినా, రేపు మీ అంకుల్ ఉండడు, ఏదైనా ఉంటే రేపు ప్లాన్ చెయ్యి. ఇది ప్రైవేట్ ప్లేసా? ఎవరు ఉండరు అందులో? నీకు అంటే నేను ఎట్లా కనబడుతున్నా? చిల్లగా లెక్క కనబడుతున్నానా? నిన్న ఎదురు పని చేస్తుందా? ఎక్కడ తీసుకొచ్చినా నీకు వెళ్తానా? మీరే కదా అంటే నిన్న సాయంత్రం ఎవరు ఉండద్దు ప్రైవేట్ ప్లేస్కి వెళ్దామన్నారు. ఇక్కడ తీసుకొస్తావా? నీ ఉద్దేశం ఏంది? నీ ఉద్దేశం ఏంది? ఉద్దేశం అంటే ఏముంటుంది ఆంటీ? నేను చెప్పినా నీకు అట్లా? అంటే అంకుల్ మిమ్మల్ని సుఖ పెడతలేడు కదా, అందుకే నా ఎంబడి పడతా అని అనుకున్నా. అంటే నా మొగుడు తాగట్టాడు, నన్ను మంచిగా చూసుకొట్టలేడు, నన్ను సుఖ పెడతలేడని నీకెన్నడని చెప్పినా? అయినా ఇవాళ రేపట్లో ఏముంది అంటే అది కామనే కదా. నీకు కామన్ కావచ్చు, నాకు ఇట్లాంటి అలవాట్లేవు.
ఇంకోసారి ఇట్లా తీసుకొచ్చినావు అనుకో మంచిగా చెప్తున్నా మంచోడు అనుకున్నా ఇట్లా ఎత్తు అనుకోలే చెప్పేది ఆంటీ 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 ప్లీజ్ ఆంటీ చెప్పేది అంటే అందరు చూస్తారు ఇజ్జ అయిపోతుంది. ఏంటి చెప్పు. ఏమని చెప్పాలంటే మా ఫ్రెండ్ గారు కష్టపడి 1200 ఇచ్చిళ్ళు. అంటే నాకు పైసలు ఇద్దాం అనుకున్నావా? ఇంకోసారి నాకు ముఖం చూపించకు. అది కాదు చెప్పేది మొత్తం. ఏమే తీసుకుంటా నువ్వు పైసలు ఇస్తాను ఇద్దరు ఒక్కటేనా లేకుంటే నీకేమన్నా కావన్నా? ఎవరు ఇస్తా నీకు ఎందుకు బాబు తీసుకోవి డబ్బులు. ఏ బాబు ఈ కాంచెలు మాకు ఏం కావాలన్నా కాదనకుండి నెలాఖరికి నేను పైసలు కొడతా నా ఖాతాలు రాసుకో అర్థమైందా? అబ్బో ఈ దగ్గర పైసలు బాగానే ఉన్నట్టున్నాయిగా. పైసలు లేకున్నా గానీ నువ్వు కట్టేది నేనే కదా. ఎప్పటికి ఇట్లనే కడతావా? బరాబర్ కడతా. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయింది అనుకో గంతే. నేను కూడా ఒక్కసారి తగిలిననుకో జీవితాంతం వదిలిపెట్టా. మరి అదే గాని మీరు పొద్దుగాల లేచిన కాంచెల్లి సాయంత్రం పండుకునే వరకు మీకు ఏమేం ఖర్చులు ఉన్నాయో అన్ని వాటి నుండి నేను చూసుకుంటా. ఎంత పని చేసినవరా గణేష్ గా. పోయి ఘాటైంది ఎందుకు వినవరా దాని ఇంటికి. ఒక మాట నా చెప్పినా అయిపోయి కాపాలని ఉంటోని అంకులని కంట్ల పడుతుంది. ఇప్పుడు వాడు ఏ పోలీస్ స్టేషన్ అంటాడు ఏమంటాడో ఏమో. ఇప్పుడు ఊళ్ళో ఎటు పోయినా నీ టాపికే నువ్వు ట్రెండ్ అయిపోయినా ఇప్పుడు డైరెక్ట్. అరే నేమన్నా కలగానే నారా నేను పోయిన టైంకి వాళ్ళ భర్త వస్తానని. అరే ఏం లేదురా పైసలు అవసరం ఉన్నాయంటే పోయి పైసలు ఇచ్చాச்சு నాకు అంతే. అదే టైంలో దాన్ని మూడు వచ్చిండు ఏమో చేసినాం అనుకుని పెద్ద టామ్ టామ్ చేసిండు. ఇప్పుడు నాకు ఇంటికి పోదామంటే భయం అవుతుంది. ఏదో ఖాళీగా ఉన్నాం కదా ఏదో టైంపాస్ చేస్తే జర ఏదో ముచ్చట దొరుకుతుంది అనుకున్నా. మొత్తం జీవితమే నాశనం అయ్యేటట్టున్నది. అరే నీకు ఇంకా తెలియదురా. ఏంటిదిరా? కలిసినప్పుడు ఏమేమో ముచ్చట్లు అంటుంది. పెళ్లి చేసుకుందాం అంటుంది, పిల్లలంగా అందాం అంటుంది, నన్ను వదిలిపెట్టి ఉండా అంటుంది. నాకైతే చెప్తాను భయమే అవుతుందిరా. అరే నీ అట ఏం తాగద్దట ఎటు తిరగద్దట ఎటు పోయినా ఆమె పర్మిషన్ తీసుకోవాలన్నట ఆమెకు చెప్పే పోవాలన్నట. సుక్కలు చూపిస్తాను మామ. రంజిత్ గారు చెప్పినప్పుడు ఆమె జోలికి పోకుండా సపరేకుంటే అయిపో. ఇప్పుడు ఏడు దాకా పోతుందో ఏమవుతుందో అర్థమవుతలేదు. బ్రేకప్ చెప్పేదానికి అంతే అంటావారా? చెప్పే చెప్పనా బ్రేకప్ చెప్పనా? చెప్పే దాంతో ఏందిరా. నేను ఫోన్ చేస్తే లేపకుండా వీడు కూర్చొని తాగుతున్నావా? అందుకేనేనా నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? అరే ఫోన్ చెప్తాందిరా. అరే మళ్ళీ చెప్తాందిరా నేను మాట్లాడతా సైలెంట్గా ఉండు. ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎదురంగానే ఉన్నా. నువ్వు గిడికి ఎందుకు వచ్చినావే? ఆ ముచ్చట నువ్వు కాదు నేను అడగాలి. నువ్వు ఎందుకు వచ్చిన వీడికి? ఏం చెప్తున్నావు? ఆగో ఏంది అత్తేంది ఇప్పుడు నేను ఏడిపోతా నీకేంది? ఊగా అన్ని చెప్పుకుంటుండాలా? అగో తాగనని నా మీద ఒట్టేసినావు కదా, మరి ఎందుకు వచ్చిన వీడికి? అరే నేను దాగి నన్ను చూసినా నేను దాగా మా దోస్తుగాలు రమ్మంటే వచ్చిన. ఇక నా దోస్తుగాలను కూడా కలవద్దా? ఊక నీ చుట్టుపక్కల తిరుక్కుంటుండాలా? అంటే తాగి కూడా అబద్ధం చెప్తున్నావా? నువ్వు తాగితే నా పర్మిషన్ తీసుకొని తాగాలని చెప్పినా కదా. నీ ఆరోగ్యం గురించే కదరా నేను చెప్పేది. నువ్వు తాగడం వల్ల నీ పొట్ట పెరుగుతుంది, బరువు పెరుగుతున్నావనే కదా. ఎందుకు అర్థం చేసుకుంటలేవు? పొట్ట పెరుగుతుందా? నాకు ఒళ్ళొస్తుందా? నేను బలుతానా? నా ఇష్టమే. నేను తాగుతా తింటా పంట బొర్రుతా సత్తా నీకెందుకు? నువ్వేంది నాకు చెప్పేది బలుతాను అనేది? నువ్వు ఇట్లా మాట్లాడతావని తెలిసి నా మీద ఒట్టేయించుకున్నా నువ్వు తాగద్దని. ఒట్టు తీసి పక్కన పెట్టి ఇప్పుడు తాగుతున్నావు అంటే నేను చచ్చినా ఏం కాదనే కదా. ఇదేనారా నా మీద ఉన్న ప్రేమ నీకు? ప్రేమనా? వామ్మో 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 నీకు ప్రేమ ఉన్నదే. నీకు ఉన్నదే మొత్తం అది కాదే నా మీద. నువ్వు అంట చంపుడు టార్చర్ పెట్టుడు పెద్ద సైకోవే నువ్వు.
అరే నాకు అర్థం కాదు, ప్రతిదానికి నేను పర్మిషన్ అడగాలనా నేను? ఏరుగా పోయినా ఉచ్చపోయినా ఇంకేటికి పోయినా అవ్వా పోయేస్తా, అవ్వా ప్లీజ్ దండం పెడతా, మా దోస్తుగాడు వచ్చి తాగాలి, మా చుట్టప్పుడు వచ్చి తాగాలని నేను పర్మిషన్ అడగాలి. నీకు ఒట్టేసినానే కదా నీకు ఇంతగానో ఒట్టిస్తాను. నువ్వు పట్టు ఒట్టు తీసి గట్టు మీద వేస్తా, పట్టు ఒట్టు తీసి గట్టు మీద వేసినా, ఒట్టు తీసి గట్టు మీద వేసినా, ఇటు చూడు ఒట్టు తీసి గట్టు మీద వేసిన. నీ ఒట్టు నేను తీసేసిన, నీ ప్రామిస్ ఇప్పుడు నువ్వు చావో, నువ్వు మంచిగా బతుకుతావు, 100 ఏళ్ళు బతుకవ్వా బాంచాను. రే ఎంత దయచినవరా, ఇందుకేనారా నన్ను ప్రేమించింది, నన్ను నీ చుట్టూ తిప్పుకున్నది, నన్ను వశం చేసుకున్నది. అమ్మా 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 ఏంటి ఏమన్నావే? నేను నిన్ను వశం చేసుకున్నానా? నేను నిన్ను కాదే వశం చేసుకున్నది, నువ్వు నన్ను చేసుకున్నదే. నువ్వు నాకు మరుగు మంది పెట్టి నన్ను నీ వశం చేసుకొని నీ చుట్టూ కుక్కలెక్క తిప్పించుకొని నన్ను అప్లపాలు చేసి నా దగ్గర పైసలు గుంజి నాతో షాపింగ్ లేపించి ఆఖరి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు లోన్లను కూడా వదలలే కదనే. అంతా నన్ను పిచ్చి కుక్క లెక్క వేసి మొత్తం ఆడుకొని ఇప్పుడు నన్ను వశం చేసుకున్నావు అంటానవా ఏం తెలియకుండా? మా అయ్య ముందే చెప్పిండే, ఏ ఆడదాని జోలి ఓకు బిడ్డ, ఆడదాని జోలి వేణే అనుకో నాలుకే జాపు అంటారు, నాలుకే మీద కవర్ పెడతారు, కవర్ మీద తుప్పేస్తారు, ఉప్పు టేస్ట్ చేయి బంగారము అంటారు. అప్పుడు మా నాలుకే మీద ఉన్న కవర్ కరగది, ఆ ఉప్పు టేస్ట్ తెలియదు. అట్లా ఆడుకుంటారా మీ ఆడవాళ్ళు? అయినా నాకేంది ఇప్పుడు రియలైజ్ అయినా, ఈ తాళాల రియలైజేషన్ వచ్చిందేందా నాకు? అయిపోయింది అయిపోయింది చెప్తానా, ఇప్పుడు బరాబర్ చెప్తాను, ఈ తాళ్ళ కింద చెప్తానా, నీకు నాకు బ్రేకప్ అవసరం లేదు. నీ మేకప్ అయినా మంచిదా బ్రేకప్. ఏందే నీతో నాకు టార్చరు? ఈ కాంచెల్లి నువ్వు నాకు ఫోన్ చేయకు, నేను నీకు ఫోన్ చేయ, నువ్వు నన్ను చూడకు నేను నిన్ను చూడ. నంబర్ ఫోన్ 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 పడేసాం కలిగిందా? ఓకే, నీకు ఫోన్ కొనిచ్చేటోళ్ళు ఉన్నారుగా, ఈ ఫోన్ పలుకుతుంది, ఐఫోన్లు వాడు నువ్వు, అర్థమైందా? ఖతం బరాబర్ చెప్తానా, నువ్వు నా ముఖం చూడకు నేను నీ ముఖం చూడ, నా ఫోటోలు ఏమైనా ఉన్నా డిలీట్ చేయి. సరే పోతానా, బాయ్. ఏంది 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 ఆటో ఛార్జ్ లేవా? ఎక్కియానాడా రోడ్డు ఎక్కితుందా? ఆయన నువ్వెందుకు ఎక్కుతావు బండ్లు? నువ్వు బండ్లలో ఎక్కేదాని కాదు, నీకు కార్లు పట్టుకొని వస్తారు, రిచ్ కిడ్స్ వస్తారు నీకు. పిలువు, ఫోన్ చేయి, బేబీ రా ఇక్కడ తాళ్ళల్లో ఉన్నాడు, వాడు పట్టుకొని పోతాడు, నేనేం అవసరం పెద్ద అదిగా. నువ్వు పోతానా, బాయ్. ఏంద్రా ఏంద్రా ఏమో ఊకుంటే బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంది ఏంది బ్రేకప్ చెప్తున్నావా? బ్రేకప్ రేయ్, నీకొక ముచ్చట చెప్తా మంచిగా. నువ్వు నన్ను కాదని ఏడదాని జోలికైనా వెళ్ళినా, ఏడదాని నీడైనా నీ మీద పడ్డా, ఏడదాని గాలైనా నిన్ను తాకినా ఊకునేదే లేదు. నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డుకి ఇడుతా, ఊర్లో మీకు ఇజ్జత్ లేకుండా చేస్తా, నీ బతుకు ఆగమాగం చేస్తా. నువ్వు నన్ను కాదని ఇంకెవరినైనా చేసుకున్నావు అనుకో, నీకు బతికే లేకుండా చేస్తా. నీకు ఇంకో ఆడదాని జోలికి వెళ్ళాలనే ఆలోచన అయితే నేనే గుర్తొచ్చేటట్టు చేస్తా, గుర్తు పెట్టుకో. రే నీకు నేను ముందే చెప్పిన, ఒక్కసారి నేను పట్టుకుంటే బంక పట్టుకున్నట్టు పట్టుకుంటా అని చిలక్కి చెప్పినట్టు చెప్పిన. ఇన్నవా? పైసలు పెట్టినావు, నా ఇంట తిరిగినావు, నువ్వు జీవితాంతం నీతోనే ఉంటా, నేను చూసుకుంటా అన్నావు. మరి ఇప్పుడేందిరా, నీ పైసలేదో నేనే వాడుకుంటున్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అంటే ఏదో తాయిన మొత్తలా. అవునరా, బరాబర్ వాడుకుంటా. నువ్వు నాకు పైసలు పెట్టినావు, నేను నిన్ను సుఖపెట్టినా, లెక్కకు లెక్క సరిపోయింది. ఆ మాటకత్తే నువ్వే నాకు ఇంకా 10 లక్షల పైన ఇయ్యాలరా. ఎన్నడన్నా ఈ జోలు ఎత్తిందా? ఎన్నడైనా పైసలు ముచ్చట తీసుకొచ్చిందా? మరి ఇప్పుడేందిరా ఈ ముచ్చట్లు అన్నట్టున్నాయి? ఎందుకంటే నేను మంచిదాన్నిరా. తెలుసు, అందరి లెక్క చిల్లర వేషాలు నేను వేయ్యా. ఏదున్నా కుళ్ళుంటా, లేకపోతే నీ బతికి ఎప్పుడూ ఆగమయ్యేది. ఆలోచించలేదే. బంగారం ఏందిరా ఎంతగానో కోపం ఎందుకు వస్తాను చెప్పు? నీకు నీ పిచ్చిదానివా? నేను జోగి ఎత్తానో తెలుసుకోవు, సీరియస్గా మాట్లాడుతానో తెలుసుకోవు, మొత్తం ఎట్లా పడితే అట్లా మాట్లాడలేస్తాను. ఏదో మా ఫ్రెండ్స్ వాళ్ళ ముందు ప్రాంక్ చేద్దామని చేసిన, దానికి మొత్తం బతుకాగం చేస్తా, రోడ్డు మీద ఎత్తా అంటాను. నిన్ను కాకుండా ఎవరి దగ్గర పోతానా? నీకు తెలియదు ఏమున్నది? అవునా బేబీ, ఇట్లా మాట్లాడతావు అనుకోలే, భయపడ్డా తెలుసా.
కాదురా అంతా అప్పుల పాలయ్యి ఆగమాగమై కొంచెం మెదడు పనిచేస్తలే నాకు, అందుకే ఇట్లా ఎప్పుడేం మాట్లాడుతున్నా తెలుస్తలేదు. నీకు నేను ఉన్నా కదరా, ఎందుకు రాగమాగమాడు? సరే నీకు ఇక్కడ ఉండద్దు, ఇది తాళ్ళు ఇవి మంచిది కాదు. నువ్వు ఇంటికి పో, నీ సాయంత్రం వస్తా సరేనా? ఎవరైనా పంపనా దించమన్నా? వద్దు, నేనే పోతా. సరే జాగ్రత్త, సాయంత్రం రా. అత్త బాయ్. జాగ్రత్త, రోడ్డు మీద ఏమన్నా అంటే ఫోన్ చేయి. ఇంత పెద్ద స్కెచ్ చేసిందా? ఏందే ఊకే ఫోన్ ఎందుకు చేస్తాను? ఏమిరో కటింగ్ చేయించినట్టున్నావుగా. అదంతా కాదు, ఊకే ఎందుకు ఫోన్ చేస్తానో చెప్పు. నేను చెప్పినా కదా నాకు ఇట్లా ఇష్టం ఉండదని, మళ్ళీ ఎందుకు చేయించినావు? ఫోన్ ఎందుకు చెప్తానో చెప్పే అంటే వినపడతలే. నన్ను కాదని వేరెవరన్నా పెళ్లి చేసుకుంటున్నావట? నాకు ఇష్టం లేదు, ఏదో మా అమ్మ నాన్న కోసం పోతున్నా అంతే. అవునా? నీకు ఇష్టం లేనిది డైరెక్ట్ కట్నం మాట్లాడుకోవడానికే పోతున్నావు? ఇవన్నీ కాదే, నాకు నువ్వు వద్దు, అవసరం లేదు, ఇవి వదిలేయి. ఏందిరా ఆపేది? నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకొని నీ కోరికలన్నీ తీర్చుకొని ఇప్పుడు సత్యపూస లెక్క మాట్లాడుతున్నావా? బిడ్డ, నన్ను కాదని ఇంకెవరన్నా పెళ్లి చేసుకోవాలే? నువ్వు నాతో పండుకున్నది, నన్ను అక్కడ ఇక్కడ ముట్టుకున్నది అన్నీ అన్నీ అందరికీ చెప్తా. ఏంటే నువ్వు చెప్పేది? నేను నీతో కలిసినా, నేను నీతో పడుకున్నానని ప్రూఫ్స్ ఇవి చెప్తుందా అట? నాకు తెలుసురా, నువ్వు ఏదో రోజు ఇట్లా మాట్లాడతావని ముందు జాగ్రత్తగానే నువ్వు నాతో కలిసి ఉన్నది, అదే నీ భాషలో నాతో పండుకున్నది నీకు తెలియకుండా మంచిగా వీడియోలు తీసిన చూస్తావా? ఇగో ఇవి చూస్తే నమ్ముతారు కదా. నువ్వు మనిషి బజార్ రానివే, గంభీరమైన వీడియోలు ఇస్తారా? ఎందుకు ఎగిరిపడుతున్నావు? ఇంకెవరికి చూపించలేగా నేను. సరే, ఈ వీడియోలన్నీ డిలీట్ చేయాలంటే నేను చెప్పినట్టు వినాలి. నువ్వు ముందు పోయి ఆ సంబంధం క్యాన్సిల్ చేయి, లేకపోతే నేను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు.